హలో వెల్కమ్ టు టూరింగ్ టాకీస్. నేను మీ అర్జున్. బడ్జెట్ పెంచేసిన రామ్ చరణ్, అన్ని డబ్బు కోసమే అంటున్నా హెబ్బా, టాలీవుడ్ చందమామతో లారెన్స్ రొమాన్స్, గౌతమ్ మీనన్కి హ్యాండ్ ఇచ్చిన నాగ చైతన్య, ఉన్న ఇంటిని దానం చేస్తున్న సూర్య. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని తెలుసుకుందాం. లెట్స్ గో టు టూరింగ్ టాకీస్. బాహుబలి 2 సినిమా చూశాక రామ్ చరణ్ కూడా తన నెక్స్ట్ ప్రొడ్యూస్ చేయబోయే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మూవీ బడ్జెట్ చాలా పెంచేశాడంట. ఆ సంగతి ఏంటో ఒకసారి చూద్దాం. లెట్స్ గో. ఖైదీ నెంబర్ 150 తర్వాత చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఆగస్టులో మొదలు పెట్టబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు చిత్ర నిర్మాత రామ్ చరణ్. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కబోయే ఈ సినిమాను మొదట 80 కోట్లతో తెరకెక్కించాలని ప్లాన్ చేసిన చెర్రీ బాహుబలి 2 విడుదల తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి 2 తరహాలోనే ఈ సినిమాను మరింత రీచ్ గా రూపొందించాలని భావిస్తున్న యంగ్ హీరో ఈ సినిమాకు 125 కోట్ల భారీ బడ్జెట్ ను ఫిక్స్ చేశాడని ప్రచారం జరుగుతోంది. సినిమాకు సంబంధించిన సెట్టింగ్స్ తో పాటు గ్రాఫిక్స్ కూడా ఆకట్టుకునేలా ఉండేందుకే రామ్ చరణ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని, సినిమాను సంక్రాంతికి బదులుగా వచ్చే ఏడాది సమ్మర్ రేస్ లో నిలపాలని భావిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. మొత్తానికి తండ్రి కోసం భారీ బడ్జెట్ ను పెట్టాలని డిసైడ్ అయిన రామ్ చరణ్ నిజంగా అంత బడ్జెట్ తో సినిమా చేస్తాడా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. తమిళ్లో ఇప్పటిదాకా బడా హీరోలతో యాక్ట్ చేసిన కాజల్ అగర్వాల్ తన నెక్స్ట్ మూవీ లారెన్స్తో సైన్ చేసిందంట. ఆ సంగతి ఏంటో ఒకసారి చూద్దాం. లెట్స్ గో. రీసెంట్ గా ఖైదీ నెంబర్ 150 మూవీతో అలరించిన కాజల్ ప్రస్తుతం కోలీవుడ్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. తమిళంలో అజిత్, విజయ్ వంటి క్రేజీ స్టార్ సరసన రొమాన్స్ చేస్తున్న కాజల్కు ఇటీవలే రాజమౌళి టీం నుంచి కబరొచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఒకప్పుడు రాజమౌళి డైరెక్షన్ లోని మగధీర సినిమాతో టాలీవుడ్ లో పాపులర్ స్టార్ అయిన కాజల్ తాజాగా రాజమౌళి శిష్యుడు తమిళంలో తెరకెక్కించబోయే చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ సినిమాలో కాజల్ సరసన హీరోగా లారెన్స్ నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించడం మరో విశేషం. ప్రస్తుతం జక్కన్న తండ్రి కథలకు మంచి డిమాండ్ ఉండటంతో మరో సినిమాను పక్కన పెట్టి ఈ సినిమాలో నటించబోతున్నాడట లారెన్స్. మొత్తానికి స్టార్ హీరోలతో జోడీ కట్టిన కాజల్ లారెన్స్ తోనూ రొమాన్స్ కొప్పుకోవడం నిజంగా విశేషమే. గౌతమ్ మీనన్తో వరుసగా 2 హిట్లు కొట్టిన నాగ చైతన్య మూడో సినిమాకి మాత్రం హ్యాండ్ ఇచ్చాడట. ఆ సంగతి ఏంటో ఒకసారి చూద్దాం. తెలుగులో వరుస సినిమాలకు కమిట్ అయిన అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య త్వరలోనే గౌతమ్ మీనన్ తెరకెక్కించబోయే కోలీవుడ్ మూవీలోనూ నటిస్తాడని ప్రచారం జరిగింది. ఈ సినిమాతో అక్కినేని యంగ్ హీరో తమిళంలో అడుగు పెట్టబోతున్నాడనే టాక్ కూడా వినిపించింది. నరకసూరన్ అనే టైటిల్ తో తెరకెక్కబోయే ఈ సినిమాలో 4 హీరోల్లో ఒకటిగా చైతు కనిపించబోతున్నాడని, గౌతమ్ మీనన్ కారణంగానే ఈ సినిమాను చైతు ఒప్పుకున్నాడని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ మూవీ నుంచి నాగ చైతన్య తప్పుకున్నట్టు తెలుస్తుంది. ఇతర భాషల్లో ఇలాంటి ప్రయోగాలు చేయొద్దని హీరో నాగార్జున గట్టిగా చెప్పడం వల్లే నాగ చైతన్య ఇలా గౌతమ్ మీనన్ కు హ్యాండ్ ఇచ్చాడని టాక్. మొత్తానికి నాగ చైతన్య నటిస్తే ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేయాలని భావించిన గౌతమ్ మీనన్ కు గట్టి షాక్ తగిలినట్టే చెప్పాలి. సేవా కార్యక్రమంలో ఎప్పుడూ ముందుండే సూర్య ఈసారి తన ఉన్న ఇంటినే దానం చేశాడంట. ఆ సంగతి ఏంటో ఒకసారి చూద్దాం. లెట్స్ గో. కోలీవుడ్ లో హీరో సూర్య ఫ్యామిలీకి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. 2 క్రేజీ హీరోలున్న ఈ ఫ్యామిలీ అగరం ఫౌండేషన్ అనే పేరుతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. సూర్య, కార్తీ ఇచ్చే నిధులతో పాటు ఇతరుల నుంచి సేకరించిన నిధులతో ఈ ఫౌండేషన్ నడుస్తుంది. ఇలాంటి ఫౌండేషన్లు చాలా మంది నడిపినా ఇటీవల ఎవరూ చేయని విధంగా ఈ ఫౌండేషన్ కోసం చారిటీ చేసిందట సూర్య ఫ్యామిలీ. సూర్య తండ్రి శివకుమార్ పాతిళ్లను అనాథ పిల్లల కోసం విరాళంగా ఇచ్చేసిందట ఈ ఫ్యామిలీ. ఇల్లంటే సూర్యకి, కార్తీకి ఎంతో ఇష్టమట. సూర్య, కార్తీతో పాటు సూర్య పిల్లలు కూడా ఇదే ఇంట్లో ఎక్కువ రోజులున్నారు. అయితే తమ ఫ్యామిలీ పెద్దదవుతుండటంతో ఈ ఫ్యామిలీ ఇటీవల కొత్తింట్లోకి మారిందట.
పాతింటిని అమ్మేయటమో లేక భారీ మొత్తానికి అద్దెకివ్వడమో చేయకుండా తన ఫౌండేషన్ కు విరాళంగా ఇచ్చారట సూర్య ఫ్యామిలీ. మొత్తానికి సూర్య కుటుంబం నిజంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని చెప్పక తప్పదు. ఎవరేమనుకున్నా నేను మాత్రం డబ్బు కోసమే సినిమాల్లో యాక్ట్ చేస్తానంటుంది మన హెబా పటేల్. ఆ సంగతి ఏంటో ఒకసారి చూద్దాం. ఏ హీరోయిన్ అయినా సినిమాలో నటించేది డబ్బు కోసమే. మొదట్లో డబ్బు తీసుకోకుండా కొన్ని సినిమాలు చేసినా ఆ తర్వాత మాత్రం హీరోయిన్ గా తమ రేంజ్ కు తగ్గట్టుగా రెమ్యునరేషన్ తీసుకుంటుంటారు చాలా మంది. అయితే హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హెబా పటేల్ తాను మాత్రం డబ్బు కోసమే సినిమాలో నటిస్తున్నానని కుండ బద్దలు కొట్టిందట. తన ఫ్యామిలీ ప్రస్తుతం ముంబైలో ఉంటుందని, వారి కోసం కొత్త ఇంటిని కొనుగోలు చేయాలనుకుంటుందట హెబ్బా. ఆ తర్వాత వీలును బట్టి హైదరాబాద్ లోనూ మరో ఇంటిని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుందట ఈ అందాల భామ. డబ్బు కోసమే సినిమాలో నటిస్తున్నానని క్లియర్ గా చెప్పిన హెబా పటేల్ తన సంపాదనను సేఫ్ గా ఇల్లు రూపంలో ఇన్వెస్ట్ చేస్తుందని కొందరు చర్చించుకుంటున్నారు. మొత్తానికి ముంబైలో కొత్త ఇల్లును కొనాలన్న హెబ్బా కోరిక ఎప్పటికి తీరుతుందో. So that's all for today, guys. Keep waiting for another episode of Touring Talkies. Till then, have fun, guys, and take care. Don't forget to subscribe NTV because you're gonna get the latest film updates. See you guys. Okay, na?